హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో ఇవాళ వీడియోలో మీకు ఫిల్మోరా 13 వండర్షేర్ ఫిల్మోరా 13 ఈ అప్లికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా ఈజీ ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. మంచి మంచి ఫీచర్స్ కూడా చూడడానికి అయితే ఉంటాయి. మొత్తం AI ద్వారా అయితే నడుస్తుంది. సో మీరు మాన్యువల్గా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి టూల్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో గైస్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా ఈ వీడియో ఫుల్ వర్క్ అయితే చూడండి. చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో మనం ప్రో లెవెల్లో కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయినా సరే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ప్రీమియర్ ప్రో లాగా మీరు గంటల కొద్ది కూర్చొని నేర్చుకొని సో చేయాల్సినంత పని అయితే ఉండదు. మీకు ఈజీగా చూడగానే మనకి ఇంటర్ఫేస్ అనేది అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీకు ట్రయల్ వర్షన్ అయితే వస్తుంది. తర్వాత మీరు పర్చేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు భయ్యా మేము పేడ్ అయితే తీసుకోలేము, సో మాకు ఫ్రీగా టమోటాస్ కావాలి అనుకుంటే సో నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫిల్మోరా 10 దీనికి సంబంధించిన టమాటో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టమాటోను కొనుక్కొని వాడుకోవడం ఇంకేం ఉండదు. కానీ 13లో ఏంటంటే మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫిల్మోరా 10 కన్నా ఫిల్మోరా 13 అనేది చాలా అడ్వాన్స్డ్గా అయితే బిల్డ్ అయితే చేశారు. ఒకసారి చూడండి, మీకే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్స్టాల్ చేసుకుని ట్రయల్ వర్షన్ అయితే యూజ్ చేయండి. నచ్చితేనే తర్వాత మీరు నెక్స్ట్ పెయిడ్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హై గాయ్స్, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఇది మనకు చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. ఈజీగా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కింద చూసుకున్నట్లయితే మనకు ఇన్స్టాంట్ మోడ్, స్క్రీన్ రికార్డర్, AI టెక్స్ట్ టు వీడియో, AI టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్, సో ఇలా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్స్టాంట్ మోడ్ అంటే మీకు సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు టెక్స్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీని గురించి మీకు ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 3 పార్ట్స్ అయితే వస్తాయి దీని గురించి. సో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు మెయిన్ ఎడిటర్లో కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, తర్వాత స్క్రీన్ రికార్డర్ అయితే ఉంది. మనం స్క్రీన్ అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. అలానే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఏఐని యూజ్ చేసి టెక్స్ట్ ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి వీడియో తయారు చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్ బేస్డ్ మీద మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఇందులో మనం చూడడానికి అయితే ఉంటుంది. తర్వాత చూసినట్లయితే సైలెన్స్ డిటెక్షన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నారు, సో సైలెన్స్ అనేది రిమూవ్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకొని రిమూవ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ప్రీమియర్ ప్రోలో చెప్పాను ఆటో కట్ గురించి. సో ఆ టైప్ అన్నమాట ఇది కూడా. సో ఆ తర్వాత మనకు అవతార్ ప్రెజెంటేషన్. సో అవతార్ని యూజ్ చేసి మనం సో లైక్ ఇప్పుడు మీరు కెమెరా ముందు నుంచి చెప్పలేకపోతున్నారు, సో ఏదైనా అవతార్ని యూజ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. లేదంటే అదే మనకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తుంది అనమాట. సో అలా కూడా మనం ప్రెజెంటేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెక్ చేయలేదు, బట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్రియేట్ విజువల్ క్యారెక్టర్స్ అండ్ మేక్ దెమ్ స్పీక్. ఓకే, సో అక్కడ యానిమేషన్ అయితే ఉంటుంది, ప్లస్ అది మాట్లాడగలుగుతుంది. సో మనం జస్ట్ స్క్రిప్ట్ ఇస్తే చాలు, దాని ప్రకారం అయితే అది అల్లుకుపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేయండి. తర్వాత AI కాపీ రైటింగ్. మనం ఏదైనా స్క్రిప్ట్స్ కానీ టైటిల్స్ కానీ రాయాలనుకుంటే ఈ AIని యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఇన్స్టెంట్ కటర్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకు ట్రిమ్ అయితే చేసుకోవచ్చు, అలాగే కంప్రెస్ కూడా చేసుకోవచ్చు హై క్వాలిటీలో. ఆ తర్వాత ఆటో బీట్ సింగ్. సో ఆటో బీట్ అనేది మీకు త్వరలో ప్రీమియర్ ప్రోలో తీసుకొస్తాను మాన్యువల్గా. సో ఇందులో మనకు ఆటో బీట్ సింగ్ ఇప్పుడు బీట్కి తగ్గట్టు మనకు వీడియోస్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. అదొక మంచి ఫీచర్ అయితే ఉంది దీంట్లో. ఆ తర్వాత ఆటో రీఫ్రేమ్ అంటే మీకు ఇప్పుడు 4K ఫ్రేమ్స్ అయితే తీసుకున్నారు, అందులో 1080p మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. 1080p అనేది టైంలైన్కి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దీన్ని యూజ్ చేసి మనం స్కేల్ చేసుకోకుండా ఆటోమేటిక్గా అయితే రీఫ్రేమ్ అనేది చేసుకుంటుంది. సో మనం మల్టిపుల్గా అయితే ఏ రేషియో కావాలంటే ఆ రేషియోలో పెట్టుకొని మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి ఫీచర్ అయితే ఉంది. ఇవన్నీ వదిలేద్దాం. తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఏదైనా మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినట్లయితే దీన్ని క్లిక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా, సో మనం ఏదైనా ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నేను ఎలాంటి ప్రాజెక్ట్ అయితే చేయలేదు, సో అన్నీ అన్సేవ్డ్ అయితే చేశాను, సేవ్ చేయలేదు, అందుకని నాకు ఇలా చూపిస్తుంది ఖాళీగా. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వండర్షేర్ ఫిల్మోరాకి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ రేషియో, ఇక్కడ మనకు నార్మల్ ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో వీడియో ఉంది కదా, సో ఆ ఫ్రేమ్ సైజ్ తగ్గట్టు రేషియో అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 16:9. సో ఆ తర్వాత 9:16 అంటే మనకు పోర్ట్రేట్ అంటే షార్ట్ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టాగ్రామ్ 1:1. సో దానికి సంబంధించి కూడా ఇందులో మనం ఎక్స్పెక్ట్ రేషియో అయితే తీసుకోవచ్చు. ఇంకా చాలా అయితే మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. మనం నార్మల్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు 16:9 సరిపోతుంది అనమాట వైట్ స్క్రీన్ అనేది. ఇప్పుడు న్యూస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గా చూసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఫైల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ అయింది. ఈ వీడియో అనేది నేను డైరెక్ట్గా ఈ టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను.
ఇది వచ్చేసరికి మనకు టైం లైన్ అనమాట. ఇక్కడ మనకు ఇలా చూపిస్తుంది కదా, మనకు 4K సెట్టింగ్స్ పెట్టుకోవాలా లేదంటే కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు మ్యాచ్ టు మీడియా కాబట్టి మనం 4K అయితే పెట్టుకోవచ్చు అనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ టెస్టింగే కాబట్టి మనకి ప్లేబ్యాక్ అనేది ఈజీగా ఉండాలి కాబట్టి నేను 1920 1080 అయితే పెట్టుకుంటున్నాను. మనకు వీడియోతో పాటు ఆడియో కూడా ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని మనం డిటాచ్ అయితే చేయొచ్చు, ఆడియోని వీడియోని సపరేట్ అయితే చేయొచ్చు. బట్ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు డిటాచ్ ఆడియో మీద. సో మనకు ఆడియో ఫైల్ అనేది సపరేట్గా అయితే ఏర్పడిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన స్పేస్లో, ఇలా మీరు రైట్కి లెఫ్ట్కి అంటూ ఉంటే మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట టైం లైన్ అనేది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియా కనిపిస్తుంది. మీడియాలో మనం ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ స్టాక్ మీడియా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే మనకు ఏ ఇమేజ్ అయితే ఉంది. సో ఏ ఇమేజ్లో మనం ఏ ద్వారా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ మీద క్లిక్ చేసి ఏదైనా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఇక్కడ జస్ట్ స్టార్ట్ క్రియేటివ్ మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అయితే చేస్తుంది అనమాట. మనకు కావాల్సిన ఇమేజ్ అనేది జనరేట్ అయితే చేస్తుంది. సో అదొక మంచి విషయం ఇందులో. ఆ తర్వాత జనరేటెడ్ అంటే మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ఫొటోస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత లైబ్రరీలో అంటే మనకు ఫ్రీ స్టాక్ ఫుటేజ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం డైరెక్ట్గా టైం లైన్లోకి అయితే తీసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి, సాలిడ్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ కలర్స్ని కూడా మనం టైం లైన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేడియంట్ కలర్, ఈ గ్రేడియంట్ కలర్స్ మనం టెక్స్ట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకొని టెక్స్ట్ వేసుకోవాలన్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. తర్వాత మనకు అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో సారీ నోరైతే తిరగట్లేదు, ఇలాంటి పదాలు కొంచెం పలకాలంటే కొద్దిగా నోరైతే తిరగదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, వీటిని అన్నిటిని మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రో అయితే కనిపిస్తుంది. ఇవి ఇంట్రోస్ అనమాట. ఏదన్నా ఒక వీడియోని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్రో లాగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ మన కౌంటౌన్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, తర్వాత సీన్స్, ఇక్కడ మనకు కొన్ని ల్యాండ్స్కేప్ సీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టాక్ ఫుటేజ్ కింద మన వీడియోస్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. అసలు గ్రేట్ కదా, ఇలాంటివన్నీ మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళంతా. అంటే మనం ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నట్లయితే. తర్వాత టెక్నాలజీ సంబంధించిన స్టాక్ ఫుటేజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వీటిని కూడా మన వీడియోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మోషన్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుంది. వర్టికల్ అంటే మనకు షార్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. తర్వాత లిక్విడ్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఒకటని కాదు, చాలా అయితే ఇందులో మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. హాలిడే ఫుటేజ్, ప్రోమో, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. తర్వాత ఆడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏఐ మ్యూజిక్ అయితే ఉంటుంది. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఏఐ ద్వారా ఇమేజ్ని కాకుండా సో మీరు మ్యూజిక్ని కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకు చాలా అయితే ఉంటాయి, చూసారు కదా, ట్రెండింగ్, ఇంకా వూషెస్ ఉంటాయి, ఇంకా ట్రాన్సిషన్, ఇలా మనకి హర్రర్ కానీ రియాక్షన్స్ కానీ, కెమెరా నోటిఫికేషన్, గేమ్, సినిమాటిక్, మనీ, ఇన్స్ట్రుమెంటల్, ఆఫ్టర్, ఫైట్, ట్రాఫిక్, అంబియన్స్, ఇలా చాలా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకు చూడడానికి అయితే కనిపిస్తుంటాయి. తర్వాత మ్యూజిక్లోకి వెళ్ళినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా మనకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మన వీడియోస్కి, ఎలాంటి కాపరేట్ అయితే రాదు. ఇందులో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సినిమాటిక్ కావాలంటే సినిమాటిక్ ఉన్నాయి. తర్వాత హర్రర్ కావాలంటే హర్రర్ కూడా మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. ఇలా చాలా అయితే ఉంటాయి మనకు చూడడానికి. సో తర్వాత టైటిల్స్ అయితే ఉంటాయి. సో ఈ టైటిల్స్ కూడా మన వీడియోస్లో అయితే యాడ్ చేసుకొని మనకు నచ్చిన నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒక బిగినర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. మీ బిగినర్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే ఎడిటింగ్ అనేది అద్దరు కొట్టేసి ఇందులో. తర్వాత యూట్యూబ్ సంబంధించిన టైటిల్స్ కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా సంబంధించి ఫాలో బటన్స్ కానీ సబ్స్క్రైబ్ బటన్స్ కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది ఇక్కడ. సో వీటిని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో మనం గ్రీన్ స్క్రీన్లు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇందులో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్స్ని, లైక్ బటన్స్ని ఈ విధంగా మనం వీడియోస్లో అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే మనకి ఇంట్రో ఉంటుంది, అవుట్రో ఉంటుంది, మెసేజ్, నియాన్, కాల్అవుట్స్, ఇంకా చాలా అయితే ఉంటాయి మనకి ఇందులో చూడడానికి. విఎఫ్ఎక్స్ టెక్స్ట్ కూడా ఉంది. సో ఈ విధంగా అన్నీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఇందులో మనకు 3D టైటిల్స్ కూడా చూడడానికి అయితే ఉంటుంది. ఇవన్నీ 3D టైటిల్స్ అనమాట. ఇవి కూడా మనం వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసారంటే లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ యాడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మనకు ట్రాన్సిషన్స్ ఉంటాయి. ట్రాన్సిషన్స్ మనకు మెయిన్ వీడియోకి ఇంపాక్ట్ ఇవ్వగలిగేటి ఈ ట్రాన్సిషన్స్ అనమాట. సో వీడియోకి మంచి లుక్ అయితే ఇస్తాయి. వీటిని కూడా మన వీడియోస్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడమే. చాలా అయితే ఉంటాయి. ట్రెండింగ్, బేసిక్, జూమ్, పాపులర్, స్పీడ్ బ్లర్, స్లైడ్, సినిమాటిక్, అవార్డ్స్, గ్లిచ్, క్లైట్, పేజ్ టర్నింగ్, హర్రర్, షేప్, ఇంకా చాలా అయితే మనకు చూడడానికి ఉంటాయి. అక్కడే మనకు ఆడియోకి సంబంధించిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కూడా మన వీడియోస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూసారు కదా, ఈ ఎఫెక్ట్స్ అనేవి మన వీడియోస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో గైస్ ఇవన్నీ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీరు దీనిలో ఉన్న ప్రతి ఒక్కటి మీకు వివరించాలంటే చాలా లాంగ్ అవుతుంది అనమాట. వీడియో అనేది లెంత్ అయితే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా షట్టర్ గ్లాస్ కానీ, రేడియల్ బ్లర్ కానీ, ఆటో ఎన్హాన్స్,
ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ అయితే మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనకు షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, గ్లిచ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పోర్ట్రేట్ ఉంటుంది, ఫ్లిక్కర్ ఉంటుంది, బ్లర్, జూమ్, లైట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మోనో అని చెప్పి, లైఫ్ స్టైల్ అని చెప్పి, సినిమాటిక్ అని చెప్పి, సీనరీ అని చెప్పి, రెట్రో, ఫెస్టివల్, ఈ విధంగా చాలా అయితే మనకు చూడడానికి అయితే ఉంటాయి ఫిల్టర్స్లో కూడా. సో లోడింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైము నైట్ 1:30. ఇక్కడ మీరు టైం చూడొచ్చు. సో నెట్ అనేది కొద్దిగా స్లోగా నడుస్తుంది. తర్వాత మనకు ఓవర్లేస్ ఉంటాయి, అంటే లెన్స్ ఫ్లేర్లు ఉంటాయి, ఇక్కడ బార్డర్స్ ఉంటాయి, ఇంకా చాలా చూడడానికి అయితే ఉంటాయి. తర్వాత ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనకి, అంటే ఏదైనా మనం వాయిస్ రికార్డ్ చేసి ఉంటాం కదా, దానికి ఈ ఎకో కానీ, లాబీ కానీ, బిగ్ రూమ్ కానీ, ఇలా ఈ వాయిస్ ఫిల్టర్స్ అనేవి మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆడియో స్పెక్ట్రమ్స్ అయితే ఒక చూడడానికి ఉంటాయి. తర్వాత ఆడియో డ్రైవ్ అండ్ ఎఫెక్ట్స్ చూడడానికి ఉంటాయి. తర్వాత న్యూ బ్లూ ఎఫెక్ట్స్ అని, సో మోషన్ బ్లర్ అయితే ఉంటుంది. లైక్ ఈ విధంగా మన గ్లిచ్ ఎఫెక్ట్స్ అయితే మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బోరిస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో దీని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్దాం. స్టిక్కర్స్లో కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఏదైనా మీరు ఏదైనా మీరు ట్రోలింగ్ ఛానల్ కానీ, రోస్టింగ్ ఛానల్ కానీ నడిపేటప్పుడు ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇందులో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటిని అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఈ టెంప్లెట్స్లో ఏంటంటే ఇంట్రోస్ ఉంటాయి. సో లోగో యానిమేషన్స్ కానీ, ఏదైనా మూవీ సినిమాటిక్ టైటిల్ యానిమేషన్ కానీ, ఇవన్నీ దీంట్లో చూడడానికి అయితే ఉంటాయి. వీటిని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మన నేమ్ ఏదైనా ఇచ్చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్లోకి. చాలా అయితే ఉంటాయి ఇందులో టెంప్లెట్స్లో. ట్రెండింగ్, సినిమాటిక్, లోగో రివీల్, ఇంట్రో, వెడ్డింగ్ లవ్, ఫెస్టివల్, బిజినెస్, సబ్స్క్రైబ్ అని చెప్పేసి, మల్టీవర్స్, యూట్యూబ్, స్లైడ్ షో, న్యూస్, రియల్ ఎస్టేట్, ఇంకా చాలా అయితే మనకు చూడడానికి అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కటని కాదు, కొన్ని వందల వేలలో అయితే ఉన్నాయి దీనిలో ఎఫెక్ట్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ వండర్షేర్ 10కి వండర్షేర్ 13కి ఎంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి. సో చాలా అయితే బాగుంది ఇది. వీటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళేసి మనం నేమ్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు టెక్స్ట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. కానీ మనకు కొన్ని కాంప్రమైజెస్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో మనకు అనుకున్న టెంప్లెట్స్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఉన్నదాన్ని మనం యూజ్ చేసుకుంటే మాత్రం అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో ట్రై చేయండి, మీకు నచ్చితే దీన్ని లైఫ్ టైం అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో టూల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, సో ఆడియో సింక్రనైజేషన్ లేదనుకోండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అండు, రీడో, డిలీట్, స్పిట్, క్రాప్, ఆర్డర్, స్ట్రెచ్, ఇంకా చాలా అయితే ఉంటాయి. స్పీడ్ ఉంటుంది, కలర్ మ్యాచ్ ఉంటుంది, ఇంకా చాలా అయితే ఉంటాయి. కీ ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు మనం, మోషన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ఆటో సింక్రనైజేషన్ కూడా ఉంటుంది, సైలెన్స్ డిటెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు యూజ్ అయ్యే టూల్స్ అనమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయి టూల్స్, ఆ టూల్సే మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియోని కట్ చేయాలనుకోండి, ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్ వరకు నేను కట్ చేయాలి. అప్పుడు మీరు జస్ట్ ఇక్కడ సిజర్ అయితే కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేయండి, కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కట్ చేసుకొని మధ్యలో నాకు వద్దనిపిస్తే డిలీట్ చేసి జస్ట్ చూడొచ్చు, మనకు మ్యాగ్నెట్ లాగా అతుక్కోపోయింది అంతే. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేను వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు, వీడియోలో మనకు బేసిక్, మాస్క్, ఏ టూల్స్, యానిమేషన్ అయితే ఉంది. బేసిక్లో మనకు ట్రాన్స్ఫార్మ్ అయితే ఉంటుంది, అంటే స్కేల్, జూమ్ ఇన్, జూమ్ అవుట్లో అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కీ ఫ్రేమింగ్ అయితే ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ అయ్యింది. కొద్దిగా దూరం వెళ్తున్నాను, జస్ట్ కొద్దిగా జూమ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మనకు యానిమేషన్ అయితే వస్తుంది కదా, లైట్గా అయితే మీకు జూమ్ అయినట్టు అనిపిస్తూ ఉంది. సో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు ఈ కీ ఫ్రేమ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అలానే పొజిషన్ కూడా సేమ్ ఇంతే, పొజిషన్ కూడా మనం యానిమేషన్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అలానే రొటేషన్ కూడా ఉంటుంది మనకు, రొటేషన్ కూడా మనం కీ ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా గైస్, ఈ విధంగా మనం కీ ఫ్రేమ్ యూజ్ చేసుకొని యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మ్లో మనకు స్కేల్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లిప్ అయితే ఉంటుంది, మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తర్వాత కాంపోజిటింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు బ్లెండింగ్ మోడ్ అయితే ఉంటుంది, బ్లెండింగ్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఒపాసిటీ అయితే ఉంటుంది, ఒపాసిటీకి కూడా మనకు కీ ఫ్రేమింగ్ అయితే ఉంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్, జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్లర్ స్టైల్ వచ్చేసి మనకు బేసిక్ బ్లర్ ఉంటుంది, డైరెక్షన్ బ్లర్, ఇంకా గ్రేనీ బ్లర్, కలర్ బ్లర్, రేడియల్ బ్లర్ అని చెప్పి చాలా అయితే మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆటో ఎన్హాన్స్, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, మీకు ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట. మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత మనకు డ్రాప్ షాడో అయితే ఉంటుంది. సో మనం టెక్స్ట్కి ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో షాడో రావాలనుకుంటే జస్ట్ ఈ డ్రాప్ షాడోని ఆన్ చేసుకొని
మనకు నచ్చిన డిఫాల్ట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, టైల్డ్ ఉంటుంది, ప్రొజెక్షన్ ఉంటుంది. ఇందులో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాంగిల్, ఆ షాడో సంబంధించిన యాంగిల్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచే మనం. అదర్ డిస్టెన్స్ ఉంటుంది, బ్లర్ ఉంటుంది, ఒపాసిటీ, దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ డ్రాప్ షాడో సంబంధించి. తర్వాత మాస్క్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ మాస్కింగ్ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ స్ట్రెంత్ అనేది తగ్గిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనం మాత్రం ఫోకస్ అయ్యాం. ఈ విధంగా మనం మాస్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ టూల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మన క్రోమా కీ అయితే ఉంటుంది, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఏ పోర్ట్రేట్ అయితే ఉంటుంది, జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా బ్లర్ అయితే అయింది బ్యాక్గ్రౌండ్ అంతా. ఓకే, ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత స్మార్ట్ కట్అవుట్, ఇదేంటంటే మనం బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రోటో బ్రష్ ఎలానో ఇది కూడా సేమ్ అంతే. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ షాంపుల్ చూపిస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. కొద్దిగా మనం టైం కేటాయిస్తే మంచిగా కట్ చేసుకోవచ్చు. మనం జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తాను, ఇందులో ఈ ఆప్షన్ ఉంది అని చెప్పేసి అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, తర్వాత చూసినట్టయితే మోషన్ ట్రాకింగ్ అయితే ఉంది. తర్వాత స్టెబిలైజేషన్ అయితే ఉంది. స్టెబిలైజేషన్ ట్రై చేశాను, బట్ ఏంటంటే అంత యాక్యురేట్గా అయితే లేదు. మోషన్ ట్రాకింగ్ కూడా అంత యాక్యురేట్గా అయితే లేదు. ఈ రెండు మీరు యూజ్ చేయకపోవడం మంచిది. మీకు ప్రీమియర్ ప్రోలో అయితే ఇంకా మంచిగా అయితే ఉంటాయి. ఇట్స్ ఓకే, ఈ ఫిల్మోరాలో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడంటే చాలా గ్రేట్ అనుకోవాలి. తర్వాత లెన్స్ కరెక్షన్ అయితే ఉంటుంది. చూసారే కదా, మనకు నచ్చిన విధంగా లెన్స్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం కలర్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఫిల్టర్స్ అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత లట్స్ కూడా చూడడానికి అయితే ఉంటాయి. సో మనకు కావాల్సిన లట్ అనేది ఇక్కడ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకోవాలి, సపరేట్గా లట్ డౌన్లోడ్ చేసుకుని మేము యాడ్ చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళి మనం ఆ లట్ని అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ప్రొటెక్ట్ స్కిన్ టోన్స్, సో దీన్ని ఇంక్రీజ్ చేసుకున్నామంటే మనకు కొద్దిగా స్కిన్ మీద ఏదైనా డ్యామేజెస్ లైక్ ఏదైనా పింపుల్స్ కానీ అట్లా ఉంటే తీసేస్తుంది అనమాట. ఆ తర్వాత కలర్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనం మాన్యువల్గా అయితే కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత లైట్కి సంబంధించిన ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ కానీ హైలైట్స్ కూడా మనం ఇందులో ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి వింటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది, కలర్ మ్యాచ్ కూడా ఉంటుంది. మనకు రీసెంట్గా అయితే మనం కలర్ మ్యాచ్ గురించి చేసాం కదా ప్రీమియర్ ప్రోలో, సేమ్ అదే వే అనమాట. ఇక్కడ మనం ఏదైనా క్లిప్ యాడ్ చేసుకొని దీనికి తగినట్టు మనకు దీనికి కలర్ మ్యాచ్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే జస్ట్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఈ విధంగా ఇక్కడ ఏదైతే కలర్ గ్రేడింగ్ ఉందో దానికి ఇక్కడ ఉన్న క్లిప్కి అయితే యాడ్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకొని జస్ట్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనికైతే మనం కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు. జస్ట్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే, తర్వాత ఇక్కడ బేసిక్లో పక్కన హెచ్ఎస్ఎల్ ఉంది, కర్వ్స్ ఉన్నాయి, కలర్ వీల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. పర్లేదు, ప్రీమియర్ ప్రోలో ఇంతకుముందు కన్నా కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ అయితే చాలా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు స్లో మోషన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత స్పీడ్ ర్యాంపింగ్ అయితే ఉంది. మనకు డిఫాల్ట్గా కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాడు. మనకి ఏ క్లిప్ కాడ మనకు ఈ స్పీడ్ ర్యాంపింగ్ కావాలో అక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు కావాలనుకోండి, జస్ట్ దీన్ని తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, మీకు ఈ విధంగా ఎవరు చూపించరు. సో నేనైతే ఈ విధంగా మనం స్పీడ్ ర్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన కింద కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో గైస్, ఇది వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అనమాట. తర్వాత ఆడియోలోకి వెళ్ళినప్పుడు జస్ట్ నేను ఆడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ వాల్యూమ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత డీనాయిజ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈక్వలైజర్ అయితే ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన ఈక్వలైజర్ ఎఫెక్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత డీనాయిజ్ అయితే ఉంటుంది. మనకు ఏదైనా ఆడియోలో నాయిస్ వస్తున్నట్లయితే జస్ట్ దీన్ని ఆన్ చేసుకుంటే చాలు మనకి. ఇప్పుడు నేను ఏ స్పీచ్ ఎన్హాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు లైక్ ఏదైనా సాంగ్ పెట్టారనుకోండి, ఇందులో సాంగ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాకుండా ఓన్లీ వాయిస్ మాత్రమే రావాలి, వోకల్ మాత్రమే రావాలి అనుకుంటే మీరు జస్ట్ దీన్ని ఆన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీకు సాంగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, వాల్యూమ్ అనేది. ఓన్లీ వాయిస్ మాత్రమే ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇది. తర్వాత విండ్, ఏదైనా గాలిని రిమూవ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మనకు విండ్ వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని రిమూవ్ చేయాలంటే దీన్ని ఆన్ చేసుకోండి. నార్మల్ డీనాయిస్, ఏదైనా మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది అనుకోండి, సో నార్మల్ డీనాయిస్ దీని మీద క్లిక్ చేసుకుని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ ఉంటే అది తీసేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకు డీ రివర్బ్ అయితే ఉంది, హమ్ రిమూవల్ అయితే ఉంది. సో హమ్ అంటే మన మధ్యలో ఏదైనా అని కొన్ని పదాలు వస్తూ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ చేయాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు మనకు రిమూవ్ అయితే అవుతుంది. మన మధ్యలో అయితే మాట్లాడేటప్పుడు హిజ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి కూడా మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ స్పీడ్లో సేమ్ అంతే, వీడియోకి ఎలా అయితే స్పీడ్ ర్యాంప్ చేసుకోవచ్చు, ఆడియో కూడా స్పీడ్ ర్యాంపింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకు ఫిల్మోరా కోపైలట్ అయితే ఉంది.
దీన్ని యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ ఇచ్చి వెయిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి కూడా మీకు సపరేట్ వీడియో అయితే తీసుకొస్తాను. ఇప్పుడు చాలా వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చూసారు కదా ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేసుకోండి. సో చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా ఎడిటింగ్ మీద, సో అలాంటి వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో గైస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో అడగండి. దానికి సంబంధించిన షార్ట్ వీడియోను లేదంటే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.